నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లటానికి క్రమం తప్పకుండా కృషి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఇది తర్వాత రేపు ఎల్లుండి చూసుకుంటే ఇది శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా శంకుస్థాపన అయితే జరుగుతుంది. మరి ఇదంతా చూసి జీర్ణించుకోలేకే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ అంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటూ తను ట్వీట్ చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇలాంటి క్రెడిట్ చోరీ చేస్తారా? క్రెడిట్ చోరీ చేస్తే 11 సీట్లకి ఇప్పుడు వైసీపీ నేతలు ఎలా పడిపోయారు? మరి దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. రేపు ఫస్ట్ కి శంకుస్థాపన కూడా జరుగుతుంది సార్. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన అయితే జరుగుతుంది. మరి ఇదంతా చూసి జీర్ణించుకోలేకే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక క్రెడిట్ చోరీ బాబు గారు చేస్తున్నారు అని అంటూ తను ఒక ట్వీట్ అయితే చేశారు సార్. నిజంగా ఈ ట్వీట్ ని అసలు ఏ విధంగా చూడాలి? క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా విషయాల గురించి చెప్తా ఉన్నాడు. వాళ్ళ మంత్రి అయితే శాసనసభలో కియా పరిశ్రమకి ఆ రోజు కియా పరిశ్రమ వాళ్ళు రాజశేఖర రెడ్డికి ఉత్తరం రాశారు, అది ఆయన కాంత అని చెప్పారు. ఇది భోగాపురానికి సంబంధించినంత వరకు మొన్న కూడా చూసాం మనం. ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వచ్చిందో దాని గురించి మేమే తీసుకొచ్చామని చెప్పారు. ఈ రెండింటికి వివరణ ఇస్తా. ముందుగా భోగాపురం అనేది 2015లో దాని గురించి ప్రణాళిక రచించారు చంద్రబాబు నాయుడు గారు. భూసేకరణ చేశారు. రైతులకు ఉపయోగపడే జీవోలు 194 ఇవన్నీ తీసుకురావడం కూడా జరిగింది. రైతుల మేలు కోరి దగ్గర 17,000 ఎకరాలని ఆ రోజు సేకరించాలని చెప్పి ప్రణాళిక రచించుకున్నారు. ఆ విధంగా కూడా ముందుకెళ్లారు. దాని మీద వీళ్ళు ఆ రోజు రకరకాలుగా మాట్లాడారు. తరువాత 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ప్రభుత్వం మారనందువల్ల దాన్ని ఎక్వైరీ చేసిన భూమిని కూడా వాళ్ళకి ఇవ్వకుండా దాంట్లో ఆ రోజు ఆయన అనుకున్న విధానాలు చాలా, అంటే దానికి సంబంధించి చాలా ప్రణాళికలతోటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విమానాశ్రయం విడిభాగాల తయారులు ఇవన్నీ పెట్టుకున్నారు అక్కడ. దానికోసం అని చెప్పి అంత భూమి సేకరించడం కూడా జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత 2023 వరకు కూడా దాని మీద దృష్టి పెట్టకుండా తర్వాత వీళ్ళు శంకుస్థాపన మళ్ళీ చేశారు. మళ్ళీ చేసినప్పుడు ఎన్ని వేల ఎకరాలు కేటాయించారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎందుకు తగ్గించారో వివరణ లేదు, ఇప్పుడు వరకు కూడా వివరణ లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం కనుక విమానాశ్రయాన్ని నేను వెళ్ళి వచ్చాను, విమానాశ్రయాన్ని కనుక పరిశీలిస్తే అది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి 7 స్టార్ హోటల్ను తలపించేలాగా ఉంది అక్కడ. నిజంగా మనం ఊహించలేము. లోనకి వెళితే తప్ప బయటకు పెద్ద కనిపించదు. లోనకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కావచ్చు, ఉడాన్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే యాత్రి కేఫ్ అనేది అంటారు దాన్ని, యాత్రి కేఫ్ కరెక్టే, ఉడాన్ యాత్రి కేఫ్ వాళ్ళు మామూలుగా సహజంగానే ఏ విమానాశ్రయంలోనైనా తినుబండారాలు విపరీతమైన ధరలకు ఉంటాయి. ఈ ఉడాన్ యాత్రి కేఫ్ దగ్గర చాలా తక్కువలో ఉంటాయి అన్నమాట రేట్లు కూడా. అట్లాగే మనం అక్కడికి వెళ్తే బయట ఒక జలాశయం లాగా ఉంటుంది. అంటే ఇది వచ్చే యాత్రికులనే కాకుండా సందర్శకులను కూడా ఆకర్షించుకునే విధంగా ఈరోజు అక్కడ దాన్ని తయారు చేశారు. రెండోది, ఈరోజు విశాఖపట్నం అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర వచ్చిన పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుంటే ఆ పరిశ్రమలకి దేశ విదేశాల పరిశ్రమలు వస్తున్న విధానం చూసుకున్న తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విమానాశ్రయం కావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2015 నుంచి దాన్ని ఆలోచించుకుంటా ఉంటే, మరి వీళ్ళు 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు? క్రెడిట్ చోరీ అనుకున్న మాట్లాడేవాళ్ళు దాని గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే, అక్కడ ఈరోజు మనం దాని గురించి చర్చించకూడదులే. రాజకీయాలు ఏ విధంగా చేశారో అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన
ఈరోజు అక్కడ ఆ విమానాశ్రయాన్ని పూర్తి చేయటమే కాకుండా శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రారంభం కూడా ఆయన హయాంలోనే జరుగుతుంది. ఇది గమనించుకోవాల్సిన అంశం. పోలవరం అయినా, అమరావతి అయినా, భోగాపురం అయినా ఆయనే తలపెట్టాడు. అంటే పోలవరం చాలా చేతులు మారినా కూడా వేగవంతం చేసింది ఆయన హయాంలో కాబట్టి, దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనకు అవకాశం దక్కింది. ఇక్కడ కూడా అంతే, గమనించుకోండి, ఇక్కడ కూడా అంతే. మరి ఈ జరుగుతున్నటువంటి అక్కడ అభివృద్ధి పనులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈ విమానాశ్రయం, దీనిలో ప్రత్యేకత ఏంటి? మిగిలిన విమానాశ్రయాలకి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు అన్ని సౌకర్యాలతో పాటు ఆకర్షణీయంగా, అంటే మామూలుగా ఇంతకుముందు వేరు, ఈరోజు ప్రయాణికుల యొక్క మనోభావాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఆ రోజు ఉండవు, ఇప్పుడు ఎంతో వేగంగా తుఫాను వచ్చినా చెక్కు చెదరని విధంగా అక్కడ రూఫ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రేపు 1వ తారీఖు నాడు ప్రారంభోత్సవం జరగబోతుంది. సహజంగానే ప్రధానమంత్రి గారు ఈ మధ్యకాలంలో ఆయన రాకుండా వర్చువల్గా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా అక్కడికి వస్తున్నారు అంటేనే దీని విశిష్టత ఏందో కూడా అర్థం చేసుకోవాలి. ఇది నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర విమానాశ్రయాల విషయంలో ఒక గొప్ప విమానాశ్రయంగా తీర్చిదిద్దబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కీర్తి కిరీటంలో ఓ కలికి తొరాయిగా అయితే ఇది నిలిచిపోతుందని అయితే నేను చెప్పగలను.